తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మిస్ సంధ్య. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2.5 ఏళ్ళు అయిపోయింది. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి హైదరాబాద్లో పెద్దగా ఫోకస్ పెట్టిన విషయం మనం చూసినాం. ఈ నేపథ్యంలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కొన్ని లొసుగులు ఉన్నాయి హైదరాబాద్లో దరఖాస్తు చేసుకోబోయే వాళ్లకు అనేది ఒక లెక్క వినిపిస్తుంది. ఏందా లెక్క, ఏంటా గడిబిడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు చేసుకునే అంశానికి సంబంధించి కొందరు విశ్లేషకులు ఏమంటున్నారంటే, ఎట్టి పరిస్థితుల్లో దరఖాస్తు చేసుకోకండి అని చెప్తున్నారు. అదేంటి, గవర్నమెంటు దరఖాస్తు చేసుకోమని అర్హులైన వాళ్ళందరినీ ఈ లిస్టులో చేరుస్తామని చెప్తుంటే మీరేంది దరఖాస్తు చేసుకోవద్దు అంటున్నారంటే వాళ్ళు కొన్ని లెక్కలు చెప్తున్నారు. ఎందుకంటే మీరు చేసుకునే ఆ దరఖాస్తు వల్ల మీ రేషన్ కార్డు పోద్దట, ఆరోగ్యశ్రీ కార్డు పోద్దంట, దాంతోపాటు మీకు పెన్షన్ రాదట. ఇవన్నీ అంటే బీపీఎల్ పథకాలన్నీ కట్ అవుతాయట. అది ఎట్లా అనుకుంటున్నారా? ఒక్కసారి వీడియో పూర్తిగా చూడండి, ఆ లెక్క ఏందో మీకే అర్థమవుతుంది. ప్రస్తుతం మన హైదరాబాద్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకం ఆల్రెడీ అంటే పాతదే, మళ్ళీ కొత్తగా తెచ్చిన విషయం మనందరికీ తెలిసిందే కదా. ఈ పథకంలో ప్రభుత్వం ఏం చేస్తోంది, 5 లక్షలు మేము ఇస్తాము, ఎవరైతే అంటే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళు 6 లక్షలు కడితే సరిపోతుంది, మీకు అద్భుతమైన ఇళ్ళు అయిపోతుంది అని చెప్పేసి అని అంటున్నారు. దీనికోసం ఏం చేయాలి, మనం ఇన్కమ్ సర్టిఫికేట్ చూపెట్టాలి. అంటే 5 లక్షలు రావాలంటే ఏటా 6 లక్షల లోపు మన ఇన్కమ్ ఉండాలని చెప్తున్నారు. మరి 6 లక్షల లోపు ఉంటే మనం బీపీఎల్ లిమిట్ కంటే ఎక్కువ ఆదాయం ఉన్నట్లే అవుతుంది కదా. ఎందుకంటే బీపీఎల్ లిమిట్ ఎంత, 2 లక్షలే కదా. మరి ఎప్పుడైతే మీ ఆదాయం 6 లక్షలు ఇడ దాటిపోయిందని చూపెడతారో అప్పుడు బీపీఎల్ పథకం కింద మీరు ఎట్లా అర్హులవుతారు? అర్హులు కానప్పుడు మీకు వచ్చే రేషన్ కార్డు కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, గృహజ్యోతి కావచ్చు, ఆ తర్వాత మహాలక్ష్మి కావచ్చు, తర్వాత ఆసరా పెన్షన్లు కావచ్చు, ఆ తర్వాత అంగన్వాడీలలో మహిళలకు ఇచ్చే ఉచిత పోషకాహార పథకం కావచ్చు, గుడ్డు కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, మీ పిల్లలకు వచ్చే స్కాలర్షిప్ కావచ్చు, సబ్సిడీ ఎల్పిజి సిలిండర్లు కావచ్చు, ప్రభుత్వం నుంచి పొందే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ రుణాలు కావచ్చు, సబ్సిడీలు కావచ్చు, ఇట్లా మస్తున్నాయి కదా. మరి అవన్నీ ఏమైపోతాయి? మీ ఆదాయం కనుక బీపీఎల్ పరిమితి అంటే 2 లక్షలు దాటినట్టు చూపెడితే రేపు రేవంత్ సర్కార్ ఇవన్నీ కట్ చేస్తుంది కదా. ఎందుకంటే మీ ఆదాయం దానికి పర్మిట్ చేయదు కదా. 2 లక్షలు మాత్రమే ఉంటే మరి ఏడాదిలోగా 6 లక్షలు ఎట్లా చెల్లిస్తారని అక్కడ క్వశ్చన్ చేస్తారు కదా, బ్యాంకులు అడుగుతారు కదా. అట్లయితే మీ దరఖాస్తు రిజెక్ట్ అయిపోతుంది కదా. పైగా మొదటి దశలో కేవలం అంటే జిహెచ్ఎంసీ పరిధిలో చూసుకుంటే 24 నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిలో ఫస్ట్ విడతలో 16 నియోజకవర్గాలని ఈ పథకాన్ని నడిపిస్తారట. అంటే ఈ 16 నియోజకవర్గాల్లో కూడా కేవలం నియోజకవర్గానికి ఓవరాల్గా 480 ఇండ్ల చొప్పున 7,680 ఇండ్లను మాత్రమే కట్టడానికి ప్లాన్ వేస్తున్నారట. అంటే వచ్చే ఏడాదిలోగా హైదరాబాద్లో మొత్తం కట్టేది 7,680 ఇండ్లు మాత్రమే. అండర్లైన్ చేసుకోండి, 7,680 ఇండ్లు మాత్రమే. అంటే ఇందుకోసం ప్రభుత్వము తమ వంతుగా అంటే దీంట్లో పెట్టబోతున్న పైసలు ఎంత అంటే 384 కోట్ల రూపాయలు. అయితే లబ్ధిదారుడి వాటా ఇందులో ఎంత, 460 కోట్ల రూపాయలు. కానీ హైదరాబాద్లో కనీసం ఈ పథకం కింద ఒకవేళ 10 లక్షల దరఖాస్తులు వచ్చినాయి అనుకుందాం. ఒక్కో దరఖాస్తుకు అంటే ప్రతి ఒక్కరు ఎవరికోసమో తెలియదు కాబట్టి పథకం ఏంటిది ఓపెన్ అయింది. అక్కడ దరఖాస్తు అర్హులైన వాళ్ళందరినీ దరఖాస్తు చేసుకోమంటారు. కాకపోతే ఇక్కడ అసలు మెలిక ఏంటంటే ఒక్కో దరఖాస్తుకు 10,000 ఈఎండి కట్టాలి. అంటే ఒక్కొక్క దరఖాస్తుకు 10,000 ఈఎండి చొప్పున 1,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖాతాకు జమ అవుతాయి. మరి కట్టిన వాళ్ళకు అంటే ఇప్పుడు అప్లై చేసిన వాళ్ళు ఆ 10,000 కట్టాల్సిన అవసరం లేదు. అప్లై చేయని వాళ్ళకి ఆ 10,000 రిటర్న్ ఇస్తారా అనే దానికి సంబంధించి క్లారిటీ లేదు. కాబట్టి ప్రభుత్వము అలాగే అంటే వాళ్ళు 5 లక్షలు ఇస్తే మనం 6 లక్షలు ఇచ్చే దాంతో పోల్చుకున్నా ఇక్కడ ఎన్ని వస్తున్నాయి, 1,000 కోట్లు వస్తున్నాయి. అంటే పైగా 10 లక్షల మందిలో ఎంతమంది బీపీఎల్ ఆదాయ పరిమితి కంటే అధికంగా ఉన్నారో అంటే మీరు సబ్మిట్ చేసే ఇన్కమ్ సర్టిఫికేట్ తెలుస్తుంది, మీ ఆదాయం తెలుస్తుంది, మీరు ఎన్నేళ్ళ నుంచి వెళ్ళి బిజినెస్ చేస్తున్నారు, ఎన్నేళ్ళ సంది హైదరాబాద్లో ఉంటున్నారు, మీకు పిల్లలు ఎంతమంది, ఎట్లా చదువుతున్నారు, ఏంది లెక్కలు బుక్కలన్నీ బయటకు వస్తాయి. దీని కంప్లీట్ మీ ఇన్కమ్ డీటెయిల్స్ అన్నీ ప్రభుత్వం చేతిలో ఉంటాయి. అంటే ప్రభుత్వ ఉచిత పథకాల వల్ల అయ్యే ఖర్చు తగ్గుతుంది. ఎందుకు అని అంటే మీరు బిలో పావర్టీ లైన్ మీదికెళ్ళి ఉంటే ఇవ్వాల్సిన అవసరం లేదు కదా.
కాబట్టి ఇందిరమ్మ ఇండ్లు వస్తుందో రాదో తెలియదు, కానీ ఈ దరఖాస్తు చేస్తే మాత్రము మీరు ఇప్పటి వరకు పొందుతున్న ఉచిత పథకాలన్నీ మాత్రం పోడు గ్యారంటీ అన్నది ఇప్పుడు వినిపిస్తున్న విషయం. సో ఇండ్లకు దరఖాస్తు చేసుకునేటప్పుడు అయితే జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే బిలో పావర్టీ లైన్లో ఉంటే ఒక లెక్క, లేకపోతే ఒక లెక్క, లేకపోతే 7 నుంచి కడతామన్న ఒక క్వశ్చన్ వస్తుంది. ఉంటే నీకు ఆల్రెడీ ఇది ఉంది కదా, నీకు ఇల్లు కట్టిస్తాము, మిగతా పథకాలన్నీ కట్ చేసుకోండి అని అన్నారు అనుకో, ఇంకా బిలో పావర్టీ లైన్లో లేవు కదనే, నీకు సంవత్సరానికి 6 లక్షల ఆదాయం వస్తూ ఉంటే ఇంకా నీకు ఇవన్నీ ఎందుకు, రానోనికి ఇచ్చేస్తాము అన్నాం అనుకో ఎట్లుంటుంది. కాబట్టి ఇటువంటి డౌట్లు ఇందిరమ్మ ఇండ్లు అప్లై చేసేటోళ్ళకి కావచ్చు, అరే వీళ్ళు మంచిగానే 5 లక్షలు ఇస్తున్నారు, మనం 6 లక్షలు కడుతున్నాం, అంత మంచిగానే ఉండదు, కానీ ఏనో లొక్క బొసుకు ఉన్నది కదా అన్న ఈ డౌట్ను చాలామంది సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. కాబట్టి మీకేమనిపించింది, ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమేమి డౌట్లు ఉన్నాయి, ఎందుకంటే ఎట్లా దరఖాస్తు చేసుకోవాలి, ఎవరు దరఖాస్తు చేసుకోవాలి, ఎవరు అర్హులు, ఎన్ని సంవత్సరాల నుంచి హైదరాబాద్ ఉన్నోళ్ళకి వస్తుంది, ఇంట్లో ఎంతమందికి జాబు చేస్తే, ఇవన్నీ ఇప్పుడు ఆధార్ కార్డు లెక్కలు తీస్తే ఏమేమి ఉన్నాయి అన్నీ బయటకు వస్తాయి కదా. ఇంట్లో వస్తుందో రావో తెలియదు, కానీ జరంత అయితే పైలం అనేసి అని అంటున్నారు. ఈ లెక్క మీకు తెలిసినట్టయితే మోసపోకుండా ఉండేందుకు ఏమేం చేయాలనేది జాగ్రత్త పడుర్రి. ఇంకేదైనా డీటెయిల్స్ నేను మిస్ అయింది అనుకో కామెంట్ రూపంలో నాకు చెప్పుర్రి. మరి ఇందిరమ్మ ఇండ్ల గురించి మీరేమనుకుంటున్నారు అనేది మాకు తెలిసేటట్టు చెయ్యర్రి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.